ఏది ఏమైనా దయచేసి మీరు మాత్రం పానిక్ అవ్వకండి. ఏది జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. చేయాల్సిందే, అది మన చేతుల్లో లేదు. ప్రస్తుతానికి మన చేతుల్లో ఉన్న దాని గురించి మనం ఆలోచిద్దాం. అది ఈ పరిస్థితి నుంచి బయటపడాలి. ఏం చేస్తే బయటపడగలం? ఇది ఇప్పుడు మనం ఆలోచించాల్సింది. దీనికి ఒక్కటే మార్గం, స్టే ఎట్ హోమ్, ఫాలో ది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్. మన గవర్నమెంట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ నేను మా ఫ్యామిలీ ఫాలో అవుతున్నాము. ముఖ్యంగా పిల్లలు ఇంట్లోనే ఇన్ని రోజులు ఉండాలంటే బోర్ ఫీల్ అవుతారు. వాళ్ళు ఆడుకోవడానికి బయటికి పోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళని పోనివ్వకుండా జాగ్రత్తగా మనం వాళ్ళని కంట్రోల్లో ఉంచి వాళ్ళని రక్షించుకోవాలి. మనం మన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఎలా అయితే ట్రై చేస్తున్నామో, సెంట్రల్లో మోడీజీ, స్టేట్లో కేసీఆర్ గారు మనల్ని మన ఫ్యామిలీలని కాపాడుకోవడానికి వాళ్ళు ఎంత చేయాలో అంత చేస్తూ పోతున్నారు. ఈ సందర్భంగా నా వంతుగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అకౌంట్కి ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాను. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి మనతో పాటు మన ఫ్యామిలీని కూడా కాపాడుకుందాం. దయచేసి మీరంతా ఏదేదో ఆలోచించి ఏవేవో విని మీరు మాత్రం ధైర్యాన్ని కోల్పోకండి. బీ సేఫ్, బీ ఎట్ హోమ్. థ్యాంక్ యూ.